హాయ్ ఆల్. సో ఈ వీడియో అయితే మా బాబు ప్రీ బర్త్డే వీడియో అనమాట. అంటే 5th జూలై వాడి బర్త్డే, 4th జూలై. సో కొంచెం పనులు ఉండే అండ్ బయటకు వచ్చాము. వాడికి కొన్ని డెకోర్ ఐటమ్స్ బర్త్డేకి అవి కావాలి అండ్ గిఫ్ట్ కూడా ఏదైనా తీసుకుందాం అనుకున్నాము. సాఫ్ట్ టాయ్, వాడికి యానిమల్స్ ఇష్టం అనమాట. చూస్తుండే ఆల్రెడీ డాగ్ తీసుకున్నాను, నా బాస్కెట్లో ఉంది కదా అది. ప్రైజెస్ అయితే చిన్న వాటివే ఎక్కువ ఉండేనమాట. బట్ మాకు ఓవరాల్ క్వాలిటీ బాగున్నది కావాలి, వాడు పీకినా రాకూడదు అనేసి నాకైతే డాగ్ నచ్చింది. నేను శ్రద్ధ ఎక్స్టెన్షన్లో తీసుకున్నాను అనమాట 2 గిఫ్ట్స్. సో అవి తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట మళ్ళీ. అండ్ నైట్ అనుకోకుండా, యాక్చువల్లీ మేము ప్లాన్ చేయలేదు కానీ వాడు ఇంకా లేచి ఉంటున్నాడు అనేసి ఆల్మోస్ట్ 10:30కి అలాగా ఒక పేస్ట్రీ ఆర్డర్ చేశాను. అండ్ చూస్తే 11:30 అయింది, వాడు లేచి ఉన్నాడు. సో అప్పటికప్పుడు తట్టిందనమాట, ఇలాగ యానిమల్స్ వాడికి చాలా ఇష్టం కదా, అలా యానిమల్ థీమ్ చేసి వాడికి కేక్ కటింగ్ చేద్దాము అనేసి. సో అవి అక్కడ నేను అవన్నీ రెడీ చేసేసి ఇంకా కేక్ పీస్ని కూడా పెట్టేసి రెడీగా పెడుతున్నాను అనమాట. అండ్ ఈ లోపు మా ఆయన వాడిని లోపల ఎంటర్టైన్ చేస్తుండే. సో నేను రాక్ క్లిప్పింగ్స్ అయితే అటాచ్ చేస్తాను చూడండి. ఇలాగైతే నేను అన్ని డాల్స్కి బర్త్డే క్యాప్స్ పెట్టి రెడీగా వాడికి వే చేసేసి మేము తెచ్చిన గిఫ్ట్స్ పెట్టేసి కేక్ పీస్ కూడా పెట్టాను అనమాట. అండ్ వాడు ఎలా రియాక్ట్ అయ్యాడో అయితే ఈ వీడియోలో చూద్దాం మనం నెక్స్ట్. ఇంకా అప్పుడు గుర్తొచ్చింది హ్యాపీ బర్త్డే టాపర్ కూడా ఒకటి ఉంది అనేసి. సో ఇంకా తొందరగా అది కూడా తీసుకొచ్చాను. హార్డ్లీ ఒక 10-15 మినిట్స్లో అయితే ఈ సెటప్ అనుకోకుండా చేసాము, బట్ ఇట్ టర్న్డ్ అవుట్ వెరీ వెల్. సో మీరే చూసేయండి ఎలా వచ్చిందో. అండ్ అప్పటికి ఆల్మోస్ట్ ఇంకొక 2-3 మినిట్స్ ఉన్నాయి అంతే అనమాట. సో యా, Happy birthday to you. Happy birthday. Happy birthday to you. అక్కడ వాడు ఇంక ఓపెన్ చేయలేదు. Happy birthday. పట్టుకోని కనీసం అటు పెట్టు, పెట్టాను పక్కన. హ్యాపీ బర్త్డే. అండ్ అలాగైతే ఇంకా కేక్ కటింగ్ అంటే అదే పేస్ట్రీ పీస్ కటింగ్ కూడా చేయించాము. అండ్ ఇంకా వాడు ఆ బొమ్మల్ని చూసి అయితే ఫుల్ ఎక్సైటెడ్. ఆల్రెడీ మీరు చూసారు కదా, సో వెళ్ళి చూస్తున్నాయి అనమాట. మళ్ళీ వెళ్ళి ఒక రౌండ్, వాడికి ఆవు బొమ్మలు అంటే చాలా ఇష్టం అనమాట. సో వాడి దగ్గర 2 ఉన్నాయి ఆల్రెడీ. సో వాటిని చూసుకొని 2 బెస్ట్ ఫ్రెండ్స్ అని సెట్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఒకదాని పక్కన ఒకటి పెట్టేసి ఇవి 2 బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు అనమాట. సో వాడైతే యాక్చువల్లీ నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేడు. వాడు హ్యాపీ అవుతాడు అనుకున్నాను, బట్ అంత ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో క్యాప్స్ పెట్టుకొని హ్యాపీ బర్త్డే అని చెప్తూ మమ్మల్ని కూడా పెట్టుకో అంటున్నాడు అనమాట. సో నరేష్ పెట్టేసుకొని అండ్ నేను కూడా ఇక్కడ బర్త్డే క్యాప్ పెట్టుకున్నాము. అండ్ వాడికి అక్కడ కేక్ సరిగా కట్ చేయడం రాలేదు కదా, మళ్ళీ ఒకసారి చేపిద్దాము పట్టుకొని అనేసి మేమైతే వెళ్ళామన్నమాట. అండ్ ఇలాగ మేము చిన్న క్యూట్ మూమెంట్ని స్పెండ్ చేసాము. సో అలాగా వాడికి కేక్ కట్ చేసి తినిపించేసామన్నమాట. అండ్ వాడైతే మాకు అసలు తినిపించట్లేదు, కేక్ నేనే తినాలి. సో మొత్తం మీకు ఎవరికి కేక్ అయితే పెట్టను అంటున్నాడు అనమాట. మీరు ఏమన్నా అడగండి కానీ కేక్ మాత్రం అడగండి అన్నట్టున్నాడు. నెక్స్ట్ ఇంకా మా అత్తయ్య, మావయ్య, మా మరిది అందరూ తినిపించారు. సో అలాగా అండ్ ఇట్ వాజ్ ఇంటిమేట్ మూమెంట్. మేము హార్డ్లీ 5 మెంబర్స్, అంటే నేను, మా ఆయన, మా అత్తయ్య, మావయ్య అండ్ మా మరిది మాత్రమే ఉన్నామన్నమాట. ఇక్కడ నరేష్ అడుగుతున్నాడు నాకు కేక్ పెట్టరా అంటే లేదు, వాడే తినేసాడు. ఇంకా ఫైనల్గా పెట్టాడనమాట. సో ఇంకా అదే ఫ్లోలో అందరికీ పెట్టమంటే ఇంకా అందరికీ తీసుకొని మేము కేక్ పీస్ తీసి ఇస్తుంటే అలాగా అది పెట్టారు. అండ్ ఆ టైంకి ఇంకా మావయ్య ఆల్మోస్ట్ పడుకున్నారు, బట్ ఇంకా ఇలా చేస్తున్నాం కదా అనేసి లేచి వచ్చారనమాట. ఇంకా సో ఇలాగైతే మేము సమ్ ఫన్ టైం కూడా స్పెండ్ చేస్తున్నాము. ఇంకా నేను వెళ్ళాను
తినిపించేసాను ఆల్రెడీ. సో వాడిని పెట్టమంటే పెట్టాడు. అండ్ ఇలాగైతే మేము క్యూట్ లిటిల్ బర్త్డే చేసుకున్నాం. చూడండి, వాడే హ్యాపీ బర్త్డే చెప్పుకుంటున్నాడు. ఎన్నిసార్లు చెప్పుకున్నాడు, ఎంత క్యూట్ అనిపించిందో. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు అంత హ్యాపీ ఫీల్ అవుతాడని. సో బట్ వాడంత హ్యాపీ ఫీల్ అయ్యేలోపు ఐ వాజ్ లైక్, నాకు చాలా బాగా అనిపించింది. అరే అనుకోకుండా, లైక్ ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ప్లాన్. అసలు మా ప్లాన్లో అది లేకుండే. అండ్ ఇక్కడ మేము గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాము, డాగ్ ఇచ్చాము. అండ్ నేను ఇది శ్రద్ధ ఎక్స్టెన్షన్లోనే ఫోన్ ఇంకా వాచ్ తీసుకున్నాను, ఎందుకంటే వాడు ఈ మధ్య మా ఫోన్ పట్టుకొని హలో అంటున్నాడు. సో అదే ఫోన్ ఇస్తే వాడు ఏమంటున్నాడు తెలుసా, ఫస్ట్ హలో అనేసి ఇక్కడ మళ్ళీ మనకి వాయిస్ అసిస్టెంట్కి చెప్తున్నాడు అనమాట, డీజే సాంగ్స్ అనేసి చేతి దగ్గర పెట్టుకొని. సో అలాగా అయితే వాడు ఎంజాయ్ చేస్తుండే. సో ఇట్ ఫెల్ట్ వెరీ క్యూట్. నాకైతే మస్త్ అనిపించింది. ఐ వాజ్ సో హ్యాపీ దట్ హీ ఎంజాయ్డ్ థరోలీ ఈ మొత్తం ఈవెంట్ని. సో అలా బొమ్మలతో ఆడుకుంటూ వాడు అసలు నిద్ర అన్నది రావట్లేదు. ఆల్మోస్ట్ అప్పటికి 12:30 అలా అయిపోయింది. అండ్ ఇంక మమ్మీ వాళ్ళకి నేను వీడియో కాల్ చేశాను. లేచుండరేమోనని ఎవరు వీడియో కాల్స్ చేయలేను, నన్ను అడిగితే పడుకుంటాడేమో ఆ టైంకి అన్నాను. సో మమ్మీ వాళ్ళు బయలుదేరుతున్నారు అప్పుడే నెక్స్ట్ బర్త్డేకి వీడిని చూడడానికి రావడానికి. సో వీడియో కాల్ చేస్తే వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా బొమ్మలు చూపిస్తున్నాడు అనమాట. తాత ఈ బొమ్మలు ఇవన్నీ అనేసి వాడే హ్యాపీ బర్త్డే చెప్తున్నాడు. సో అలాగా వాళ్ళతో కూడా మాట్లాడేశాడు. అండ్ ఇంకా వాటిని దాన్ని డీకోడ్ చేస్తున్నాడు అంతే. హీఈస్ కంప్లీట్లీ ఎంజాయింగ్ ఆ మూమెంట్లో. నాకు తెలిసి వాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ నాకు ఇంకా బొమ్మల మధ్యలో కూర్చోబెట్టాలనిపించి మళ్ళీ ఆ బొమ్మలన్నీ తీసుకెళ్ళి ఇలా సెటప్ చేశాను, కొన్ని పిక్చర్స్ తీసుకుందాము అనేసి. సో వాడు లేదు కేక్ కావాలి నాకు, అంటే నేను యాక్ట్ చేయరా అంటే వాడు నాకు కేక్ కావాలి అన్నాడు. సో మళ్ళీ నేను దాచిపెట్టాను, కేక్ తినేస్తున్నాడు, ఒక షుగర్స్ ఎక్కువ అవుతాయి అనేసి. సో మళ్ళీ తెచ్చి పెట్టాము. సో వాడు ఇంకా చిన్నగా దాన్ని ఒక చిన్న బుజ్జి పీస్ తీసుకొని తినడానికి ట్రై చేసినాడు. అంత క్యూట్గా ఉంది కదా. ఇట్స్ హిస్ సెకండ్ బర్త్డే. అండ్ వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ బర్త్డే అయితే ఎవరికి గుర్తుండదు కదా. సో ఇదైతే బాగా ఎంజాయ్ చేశాడు. సో ఇంకా డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. ఫస్ట్ వాడు డీజే డాన్స్ స్టార్ట్ చేశాడు. సో నేను వాడికి సామినామినా నేర్పించాను. సో నేను జాయిన్ అయ్యాను అనమాట. ఎలా వచ్చిందో చూడండి. అందరం కలిసి చాలా చిన్ని క్యూట్ మూమెంట్స్ ఎంజాయ్ చేసాము. అండ్ అందరు బాగా ఎంజాయ్ చేశారు. యాక్చువల్లీ పడుకున్నారు కానీ ఆ టైంకి అందరు లేచారు. ఇంకా మళ్ళీ మేము ముగ్గురం మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చాక మళ్ళీ మేము ముగ్గురం కొద్దిసేపు ఆడుకున్నాము. మళ్ళీ వాడికి హ్యాపీ బర్త్డే చెప్తున్నాడు. సో అలాగా మేమైతే టైం స్పెండ్ చేసాం. ఇది పార్ట్ 1. బర్త్డే రోజు ఎలా అయింది, వాడి బర్త్డే పార్టీ ఎలా అయింది అనేది నేను నెక్స్ట్ వ్లాగ్ అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.